ఏకాదశి అంటే ఏంటి? ఏకాదశికున్న విశిష్టత ఏంటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. ఏకాదశి తిథి హిందువులకు అతి ముఖ్యమైనది. ఏకాదశి అంటే మొత్తం 11. మానవునిలో జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు ఈ మొత్తం కలిపి 11. ఈ యొక్క 11 ఇంద్రియాలపై నియంత్రణ కలిగి ఉండి వ్రత దీక్ష కొనసాగించడమే ఏకాదశి తిథి వ్రతం. ఈ వ్రతం ఆచరించడం ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని తప్పక పొందవచ్చునని హిందువుల విశ్వాసం. అంతేగాక ఏకాదశి తిథి రోజు శ్రీ మహావిష్ణువు 33 కోట్ల మంది దేవతలతో వైకుంఠం వేడి భూలోకానికి వచ్చి ఆశీర్వదిస్తారట. ఇది మన పురాణం చెబుతున్న మాట. అందువల్ల ఏకాదశి తిథి రోజు స్వామివారి అనుగ్రహాన్ని తప్పకుండా పొందే భాగ్యం కలుగుతుందని ఏకాదశి తిథిని వ్రతంగా ఆచరిస్తారు హిందువులు. ఇదే ఇందులో ఉన్న ఆంతర్యం. ఏకాదశులు సంవత్సరానికి 24 ఉంటాయి. ఈ 24 ఏకాదశులు చాలా విశిష్టమైనవి. అందువల్లే ఏకాదశిలో ఉపవాసం ఉండి స్వామివారి అనుగ్రహం కోసం అర్థిస్తారు భక్తులు. ఇది ఏకాదశి తిథికున్న విశిష్టత. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లలో సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. మన సంప్రదాయం తెలుసుకోవాలంటే పంచాంగం ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి వేటు న్యూస్.